రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కె రాఘవేంద్రరావు. సో ఈయన పేరు వినగానే అందరికీ గుర్తొస్తే పళ్ళు పూలు, అలాగే మనకి పెళ్లి సందడి సినిమా చూసాం అందరికీ కూడా ఆ బొడ్డు దగ్గర పుట్టుమచ్చ, తాళాలు గుర్తి. సో ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఒక ఐకానిక్ అనుకోవచ్చు, లేదా ఒక యూనిక్ డైరెక్షన్ అయింది. సో మరి అలాంటి రాఘవేంద్రరావు గారికి ఎటువంటి టేస్ట్ ఉంటుంది అనేది అందరికీ బాగా అనుభవం ఉంది. మరి ఇన్నాళ్ళ ఆయన దర్శకత్వం ఈ అనుభవంలోని ఇప్పుడు బాగా కాంట్రవర్సీస్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంది. సో అప్పట్లాగే ఇప్పుడు కూడా నేను ఉంటాను, అప్పట్లాంటి షూట్సే నేను చేస్తాను, అలాగే బిహేవ్ చేస్తానని అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకో మరి తెలియదు ప్రేక్షకులు. సో ఒకసారి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన మీద ఎక్కువగా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి, నిజంగానే ఆయన నడవడిక ఏమైనా మారిందా, ముందు కన్నా ఇంకా వయసు పెరిగే కొద్దీ అది ఏమైనా డెవలప్ అవుతుందా? సో ఈ డౌట్స్ వస్తున్నాయి. ఇది ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. రాఘవేంద్రరావు గారు సో యాక్చువల్గా చిన్నప్పుడు మంచి సరదాగా అనిపించేది. ఆయన పాటలు చూసిన, ఏం చూసిన, జాంపళ్ళు, చిలకలు ఇవన్నీ చిన్నప్పుడు. ఊహ తెలిసిన తర్వాత ఒక రకంగా ఉంది, ఇంకొంచెం ఎదిగిన తర్వాత ఇంకోలా అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు ఆయన బిహేవియర్లోనే నిజంగానే ఏమైనా ఒక మార్పు వస్తుంది అనుకోవచ్చు, లేదు మొదటి నుంచి అంతేనా, ఇప్పుడు ఎలివేట్ అవుతున్నారు అనుకోవచ్చు? మొదటి నుంచి అంతేనా కదా మనకు తెలియదు, పబ్లిక్లో అలా లేరు. ఆ వయసు అయ్యే కొద్దీ చిన్నపిల్లలతోటి ఒకలాగా బిహేవ్ చేస్తుంటే అది ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లలు అంటే వయసులో ఉన్న అమ్మాయిలు, చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ ఆయన మనవరాళ్ళ వయసు అనుకుంటే అంతే. ఒక నిహారిక ఆ రోజు అమ్మాయి నడుం చుట్టూ చేయవేయడం, అమ్మాయి చాలా ఇబ్బంది పడింది చెప్పలేక ఉండలేక అని. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు ఇలాంటప్పుడు మరి దీని మీద ఎవడో ఎందుకు మాట్లాడు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు జరగవు? అంటే సినిమా అంటే సీనియర్లు కదా మేడం. మరి కాదు కదా, ఈ అమ్మాయిని పెట్టమంటల్లా స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్ళని అడుగుతున్నా. మరి ఇవి కనిపించవా మీకు? నీకు అర్థమైంది కదా. మొన్నను ఒక ఫంక్షన్లో కూడా అంతే, కీర్తి సనన, కీర్తి ఇద్దరు హీరోయిన్స్, ఒకళ్ళనేమో జబ్బ పట్టుకున్నాడు, కీర్తి ఉన్నది, ఇంకొక అమ్మాయినేమో మరి ఎలాగో లాగాడు, ఇద్దరిని నడుము చేసి లాగాడు. మరి ఏంటి చేపట్టుకుని లాగి, అది చూడడానికి ఆడుగా ఉంది, ఎబ్బెట్టుగా ఉంది బాగా. అంటే నేను అనేది ఏంటంటే, ఆయన చాలా సహజంగా అనుకుని ఉండొచ్చు, లేదు వయసు మేరడం వల్ల అలా బిహేవ్ చేస్తారా, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? కొంతమంది ఏమంటారంటే షూట్ లో భాగమని కొంతమంది ఎవరో కామెంట్ చేశారు, కానీ అది షూట్ కాదు. షూట్ లో అయినా ఎందుకు లాగుతాడు? అదే ఇప్పుడు నిన్నను ఎవరు తమన్నా ఒక కమెంట్ చేసింది, చూశారు కదా, సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువ, ఇక్కడ ఆడవాళ్ళకి సరైన గౌరవం ఉండదండి. మరి శుభ్రంగా 30 సినిమాలు చేసావు, మళ్ళా 2 ఏంటి దీన్ని ఏమంటారు, అవేం పాటలండి, ఐటమ్ సాంగ్స్, సారీ 2 ఐటమ్ సాంగ్స్ చేసావు. కావాలి కావాలి కావాలయ్యా నువ్వే కావాలయ్యా పాట, మామూలు సాంగ్ అదే. మరి ఎందుకు చేసావమ్మా, నీకు తెలీదా? నీకు అంతా డబ్బులు కావాలి, మీరు బిజినెస్లు చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదో బాలీవుడ్ సినిమా చేస్తుంది అంటే బాలీవుడ్ని హైప్ చేయటం కోసం. ఇప్పుడు సినిమాలు బాగా వెళ్ళటంలే కదా, సో సౌత్ మీద పడాలి. ఎందుకంటే సౌత్ ఇవాళ నెంబర్ 1లో ఉంది కదా, తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1లో ఉంది కదా, అందుకోసమని ఆవిడ ఆ మాటలు మాట్లాడింది. నేను నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నానండి, డైరెక్టర్లు ఎవ్వరూ కూడా, తెలుగు డైరెక్టర్లు ఎస్పెషల్లీ రాజమౌళి గారి దగ్గర నుంచి అసలు వీరందరూ గొప్పవాళ్ళని చేశారు. హ్యాపీ డేస్ ఓకే, 100% లవ్ ఓకే, బాహుబలి నుంచే కదా తేడా చేసింది. సో మీరెవ్వరు అసలు వేరే ఇండస్ట్రీ ఎస్పెషల్లీ నార్త్ నుంచి తీసుకురాకండి. శుభ్రంగా తెలుగు పిల్లలు తెలంగాణలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. ఎందుకండి ఫోక్ సాంగ్స్ చేసే పిల్లలు ఎంత అందంగా ఉన్నారు. వైష్ణవి, తర్వాత అమ్మాయి ఎవరు అనన్య నాగళ్ళ, ఇంకొక అమ్మాయి ఎవరు ఇప్పుడు ఓపెన్ చేస్తే అక్కర్లా, వాళ్ళు అసలు డాన్సులు చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళని తీసుకోండి, ఏమి ఒక 2 సినిమాలు చేస్తే వాళ్ళు కూడా ఇంకా అందంగా తయారవుతారు. ఏంటి అందం అండి, మీరు చూపించేదే అందం. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని మేపి వాళ్ళకి కోట్లు ఇచ్చి వాళ్ళేమో పెద్ద పోజులు ఇచ్చి మనకు అవసరమా? అవును, అదే ఇండస్ట్రీ మీద బురద జల్లడం. కాకపోతే అంతా అయిపోయాక శుభ్రంగా అనుభవించేసి డబ్బులు తీసేసుకుని నో యార్ అనుకుంటూ ఇగో ఇలా మాట్లాడు. అవును నిజంగానే. నాకైతే నిన్న చాలా అరికాల మండి నెత్తిక, ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది అందరికి. అవునవునవును, మాట్లాడితే సౌత్ ఇండియా మీద పడ్డాం. ఆ మధ్యన ఇంకెవరో కూడా మాట్లాడారు కదా, అవును, పేరు మర్చిపోయాను నేను.
సో అందుకని నేను అదొకటే చెప్తున్నాను, మీరు నార్త్ వాళ్ళని తీసుకోకండి, మన తెలుగు పిల్లల్ని తీసుకోండి. అదేవిధంగా రాఘవేంద్రరావు గారి విషయంలో ఇంకా మీదట మీరు లేకపోతే ఫంక్షన్స్కి పిలవడం మానేయండి. ఏమో మరి అయినా చేంజ్ అయితే బాగుంటుంది. ఎక్కడైనా కేసులో ఇరుక్కున్నాడు అనుకోండి, ఈ వయసులో అవసరం ఆయనకి, ఏదో ఇంత బతికి అన్నట్టుగా ఉంటుంది. అవును, అందుకని ఆయన్ని హ్యాపీగా ఇంట్లో కూర్చోబెట్టండి, ఈ పనికి మళ్ళీ కాంట్రవర్సీలకు దూరంగా పెట్టండి. వీళ్ళు ఇబ్బంది పడక్కర్లేదు, ఎవరికో కోపం వచ్చి రేపొద్దున కేసు వేయక్కర్లేదు. ఏ నార్త్ వాళ్ళు వచ్చి కేసు వేశారని. అవును, ఇప్పటికే సౌత్కి సౌత్ మీద అదే లీనియన్స్ తీసుకొని ఛాన్స్ ఇచ్చినట్టు ఇచ్చారంటే ఇంకంతే. అంతే సార్. రైట్.